హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. ఒక్కసారిగా వాతావరణం మొత్తం మారిపోయింది రాష్ట్ర రాజకీయాల్లో. అనూహ్యంగా అందరికీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు గుర్తొచ్చారు. 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం ఆయన భజన చేస్తూ ఉన్నారు. ప్రతిసారి కూడా కొన్ని విషయాలు ఏంటంటే అండి, చరిత్ర తెలియదు పాపం చాలామందికి. ఇప్పుడున్న ప్రజలకి చాలామందికి చరిత్ర తెలియదు. మనం దాన్ని ప్రతిసారి గుర్తు చేసి చెబుతూ ఉండాలి. ఎందుకంటే మన రాజకీయ నాయకులు పర్టికులర్గా ఈ ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళు ఏమి చేసినా సరే దాని వెనుక ఒక బలమైన నిగూఢమైన రాజకీయ అవసరాలు ఉంటేనే చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. ఎందుకంటున్నానంటే, నేను ఈ మాటలు ఊరికేం అంటలేదు. ఇక్కడ ఈ కార్యక్రమంలో కొన్ని స్లోగన్స్ వినిపించినాయి. జై వాసవి అని కానీ ఇలాంటి కొన్ని స్లోగన్స్ వినిపించినాయి. అంటే ఒక వర్గాన్ని ఒక కులాన్ని సాటిస్ఫై చేయటానికి, వాళ్ళని ఆకట్టుకోవటానికి సడన్గా ఇప్పుడు వీళ్ళకి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు గుర్తొచ్చారు. అసలు నాదొక డౌటు, 2019 ముందు వరకు 2019 మన రాష్ట్రం 2014లో విడిపోయింది. 2014కి ముందు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎప్పుడంటే నవంబర్ 1న మనం అందరం గర్వంగా చెప్పుకునేవాళ్ళం, సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. అమరజీవి పొట్టి శ్రీరాములు గురించి, ఆయన చరిత్ర గురించి మనందరం ఇన్స్పైర్ అయ్యేవాళ్ళం. దాదాపు 50 సంవత్సరాల వయసులోనే, అంటే ఆయనకి 50 సంవత్సరాల వయసులోనే ఆంధ్రుల కోసం, తెలుగు వాళ్ళ కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలి, ప్రత్యేక ప్రాంతం కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. తెలుగు జాతి కోసం, తెలుగు ఐక్యత కోసం, అసలు తెలుగు దానికోసం అందరికన్నా ముందు కొట్లాడింది ఈయనే. తెలుగు రాష్ట్ర ప్రజల కోసం కొట్లాడింది ఈయనే. కొట్లాడి ఆమరణ నిరాహార దీక్ష చేసి రాష్ట్రం సాధించిన గొప్ప వ్యక్తి ఈయన. ఇప్పుడేదో మాట్లాడుతున్నారు కానీ నేను ఇంకా 2019 గురించి కూడా కాదు, ఇంకా కొంచెం ముందుకెళ్తా. ఇప్పుడు నెల్లూరు జిల్లా ఉంది. నెల్లూరు జిల్లా పేరేం పెట్టారు? పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని పేరు పెట్టారు. ఎవరు పెట్టారు దానికి? అసలు ఎవరు పెట్టారు దానికి పేరు అంటే, 1999లో రాజశేఖర రెడ్డి గారు, అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు మేనిఫెస్టోలో పెట్టారు, నెల్లూరు జిల్లాకి మేము అధికారంలోకి వస్తే నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు పేరు పెడతామని చెప్పారు. సరే, ఆ ఎన్నికలు ఆయన ఓడిపోయారు. 2004లో ఆ ఎన్నికలు ఆయన ఓడిపోయిన తర్వాత మళ్ళీ 2004లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత బహుశా 2006లోనో 2007లోనో ఆయనే మళ్ళీ ఆ పేరు పెట్టారు. మరి 99 నుంచి 2004 దాకా ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్కి ఎందుకు ఆ జిల్లాకు ఆ పేరు పెట్టాలనే విషయం గుర్తుకు రాలేదు. సరే, అది కూడా పక్కన పెట్టేద్దాం. మనకి తెలంగాణలో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పటికీ మనం చేసిన కొన్ని పనుల వల్ల అక్కడి నుంచి మనం పెట్టేబేడ సర్దుకొని గబగబా అమరావతి వచ్చేసాం. కానీ మరి వచ్చిన తర్వాత ఏంటి ఇక్కడ మనకి ఎప్పుడు అవతరణ దినోత్సవం, రాష్ట్ర అవతరణ దినోత్సవం ఒకటి ఉండాలి కదా మనకి. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు తీసుకొచ్చిన, ఎప్పుడైతే మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందో అదే రోజు మనం అవతరణ దినోత్సవం గర్వంగా నిర్వహించుకోవాలి కదా. ఇలాంటి సోయి మీకు ఎప్పుడన్నా ఉందా? 2014 నుంచి 2019లో ఒక్క సంవత్సరమైనా మీరు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారా? 2019లో ఎవరు స్టార్ట్ చేశారు చెప్పండి? మర్చిపోయి ఉండొచ్చు మీరు. చరిత్రకు అన్నీ గుర్తుంటాయి, చరిత్ర మర్చిపోదు. 2019 నుంచి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే మళ్ళీ రాష్ట్ర అవతరణ దినోత్సవం స్టార్ట్ చేశారు. అప్పుడెప్పుడూ గుర్తురాని మీకు, అప్పుడెప్పుడు పొట్టి శ్రీరాములు గారు జ్ఞాపకం రాని మీకు ఇప్పుడు ఎందుకు ఆయన మీద ప్రేమ పొంగి పొర్లుతూ ఉంది చెప్పండి? 2016లో అనుకుంటా మీరు అంబేద్కర్ గారి విగ్రహానికి, ఇప్పుడు ఏదైతే విజయవాడలో ఉందో అంబేద్కర్ గారి విగ్రహానికి శంకుస్థాపన చేశారు మీరు. కానీ అడుగు ముందుకేశారా? శిలాఫలకం గట్టి వదిలేశారు. దానికి మాత్రం 3 సంవత్సరాల టైం ఉండి కూడా మీరు పూర్తి చేయలేకపోయారు. కానీ ఇక్కడ మాత్రం 58 అడుగుల విగ్రహాన్ని 6 నెలల్లో పూర్తి చేయగలిగారే. సరే, దీనికి కొంతమంది ఫండ్స్ వచ్చాయి, ప్రైవేట్ వాళ్ళు కొంతమంది చేశారు, రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ ఈ విగ్రహావిష్కరణకి మీరు ఇచ్చిన స్టేట్మెంట్లు ఏంటి? మీరు చెప్పిన ఊకదంపుడు స్పీచ్లు ఏంటి? దేని గురించి చెప్పారు? అక్కడ వైశ్యాస్ గురించి మాట్లాడారు. అక్కడ వైశ్యాస్ కమ్యూనిటీని ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేశారు మీరు. అక్కడ వైశ్యాస్ కమ్యూనిటీ రాజకీయంగా చాలా చైతన్యం ఉన్న వాళ్ళు, జనాభా పరంగా తక్కువ ఉండొచ్చు, 7% 8% ఉండొచ్చు, వాళ్ళు సబ్జెక్టు కరెక్షన్ అటు ఇటు ఉండొచ్చాము. కానీ రాజకీయ చైతన్యం తేవటం వల్ల వాళ్ళు చాలా సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ కిరాణా షాప్స్ అన్నీ వైశ్య కమ్యూనిటీ వాళ్ళని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అక్కడికి రోజుకు ఒక 100 మంది దాకా వస్తుంటారు. ఆ 100 మందితో వీళ్ళు పిచ్చాపాటిగా మాట్లాడతారు. 100 మందికి వీళ్ళకి పరిచయం ఉంటారు. వచ్చిన వాళ్ళందరికీ వీళ్ళు అంటే ఈ ప్రభుత్వం బాగాలేదు, లేకపోతే ఆ ప్రభుత్వం ఇట్లా చెప్పి ప్రభుత్వాలని మార్చగల కెపాసిటీ ఆర్య వైశ్యుల సొంతం. వైశ్యాస్కి అంత కెపాసిటీ ఉంది. సో దాన్ని గుర్తించారు కాబట్టే
ఇప్పుడు ఆ వర్గం ఓట్లు మనకు కావాలి కాబట్టి, ఎందుకంటే రోసయ్య గారిని ట్రై చేద్దాం అనుకున్నారు. బహుశా రోసయ్య గారు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ఆయన మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి, పైగా చంద్రబాబుని తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి రోసయ్య గారు కాబట్టి, బహుశా ఆయన కాకుండా మరి ఇక భవిష్యత్తులో ఎవరినన్నా ఆలోచించి ఉండొచ్చు, ఈయన గుర్తొచ్చి ఉండొచ్చు. అరే మనం ఈయన మర్చిపోయాం కదా, ఎప్పుడు మనం వాడుకోలేదు కదా రాజకీయంగా, ఈయన అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఈయన పేరుతో రాజకీయాలు చేస్తే ఆ ఓట్లు, ఆ ఇన్ఫ్లుయెన్స్ అంతా మన వైపు వస్తుంది. ఎందుకంటే చెప్పే కదా ఇందాక, వైశ్యులు పొలిటికల్గా చాలా అద్భుతంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తులు. సో అందుకోసం ఒక్కసారిగా మన వాళ్ళకి ఇప్పుడు పొట్టి శ్రీరాములు గారి పైన ప్రేమ పొంగి పొర్లొచ్చింది, కానీ ఆయన పేరు ఒక జిల్లాకి పెడదామన్న ఇది కానీ, లేకపోతే కనీసం రాష్ట్ర అవతరణ దినోత్సవాలు చేయాలన్న ఒక ఇది కానీ లేని వీళ్ళు ఈరోజు ఉన్న పళంగా ఎందుకు ఆయన పైన ప్రేమ గురిపిస్తున్నారని ఒక్కసారిగా ఎంక్వైరీ చేసి కాస్త రీసెర్చ్ చేస్తే అర్థమైంది ఏంటంటే ఈ మొత్తం కథ బయటకు వచ్చింది. చెప్పే కదా మన వాళ్ళు పొలిటికల్గా రాజకీయ పరంగా ఏదో ఒక వాళ్ళకు ఒక లాభం చేకూరుతుందంటే తప్ప కనీసం నీళ్లు కూడా తాగని పరిస్థితి ఏర్పడుతుంది. ఏది చేసినా అడుగు తీసి అడుగుకు ముందుకేసినా రాజకీయ ప్రయోజనాలు, స్వప్రయోజనాలు వాటి గురించి ఆలోచిస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి, నిజంగా రాష్ట్రాని కోసం ఎంతో పాటుపడిన మహానుభావుల గురించి మాత్రం ఆలోచించట్లేదు, కనీసం జ్ఞాపకం తెచ్చుకోవట్లేదు. ఏమి చేసినా, ఐ రిపీట్, ఏమి చేసినా రాజకీయ అవసరాల కోసం మాత్రమే జరుగుతుంది ఇప్పుడు. కాబట్టి ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ఏదో 58 అడుగుల విగ్రహం పెట్టి మేము హడావిడి చేసామని చెప్పుకుంటున్నారు, కానీ అసలు నెల్లూరు జిల్లాకు ఆ పేరు పెట్టి ఆయన్ని గుర్తించింది ఎవరు? ఆయన గుర్తించంటే నా ఉద్దేశం ఆయన గురించి ప్రజలందరికీ తెలియజేసింది ఎవరు? 2019 తర్వాత రాష్ట్ర అవతరణ దినోత్సవాల వేడుకలు మొదలుపెట్టి ఆయన గురించి, ఆయన గొప్పతనం గురించి ప్రజలకు తెలియజెప్పింది ఎవరు? ఇప్పుడు డ్రామాలు ఆడుతుంది ఎవరు? ఒకసారి ఆలోచించండి, ఆలోచించే ప్రయత్నం చేయండి.